మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ పైన ఎవరో బలంగా కూర్చొని నొక్కి పెట్టినట్టు ఫీల్ అవుతున్నారా? ఈ సమయంలో మాట్లాడలేకపోవడమే కాదు, కనీసం మీ చేతి వేళ్ళను కదిలించలేకపోతున్నారా? అయితే ఇది ఖచ్చితంగా ఆ దయ్యం పని మాత్రం కాదు. దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. మనం నిద్రలోకి జారుకున్నాక REM స్లీప్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ ఫేస్లోనే మన కళ్ళు వస్తాయి. అయితే కల్లో చేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తడం, ఎవరినో కొట్టడం లాంటివి బయట చేయకుండా ప్రివెంట్ చేయడానికి మన బాడీ న్యాచురల్గా పారాలిసిస్ అయిపోతూ ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో మన బ్రెయిన్ బాడీ కంటే ముందు మేల్కొంటుంది. అంటే ఫేస్లో బాడీ పడుకొని ఉంటుంది, బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. ఈ సమయంలో వచ్చేదే స్లీప్ పారాలిసిస్. అందుకే మన కళ్ళు తెరిచి ఉన్నా మనం ఏం చేయలేకపోతూ ఉంటాం, కానీ మన ముందు మాత్రం విజువల్స్ జరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది. అయితే ఈ విజువల్స్ అనేవి మనం చిన్నప్పటి నుండి నమ్మిన కథలు, విన్న కథలు వాటిపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ స్లీప్ పారాలిసిస్కి రీజన్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం అని అవాయిడ్ చేయడానికి కరెక్ట్ టైంలో పడుకోవడం, సైడ్స్కి పడుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. కానీ మన కళలపైన, నిద్రపోవడం పైన ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ స్లీప్ పారాలిసిస్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు.